యాక్చువల్గా అతను బయట పెట్టింది మొత్తం నేనే సార్. అతను హరి అకౌంట్లో కాదు వేసింది. హైదరాబాద్కు చెందినటువంటి ఒక సినిమా రంగానికి చెందినటువంటి ఒక మహిళ పూజల కోసం నా కుటుంబం బాగుండాలి అనే దానిపైన ఈ నాగసాధు అనబడే ఈ లేడీ అఘోరికి 10 లక్షల రూపాయలు, ఒకటి 4 లక్షలు, ఒకటి 5,80,000 రూపాయలు, సుమారు 9,80,000 రూపాయలు ఆవిడ ఈ నాగసాధు ఈ లేడీ అఘోరి అనబడే ఈ శ్రీనివాస్కి అకౌంట్లో వేశారు. 9,80,000. ఈ 9,80,000 తీసుకున్నది కాకుండా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఆవిడని మరింతగా బెదిరించడం, నా కారులో తల్వార్స్ ఉన్నాయి, నా కారులో గన్ ఉంది, నీ మీద శుద్ర పూజలు చేస్తాను, చేతపడి చేస్తాను, నీ కుటుంబం నాశనం అవుతుంది, నాకు మరొక 5 లక్షలు కావాలని ఆవిడని చాలా బెదిరింపులు చర్యలు చేస్తే ఆవిడ తట్టుకోలేక, అరే ఏంటి నేను 10 లక్షలు దాదాపు ఇచ్చాను, పూజలు చేస్తాను అన్నాడు, ఇతని క్యారెక్టర్ ఇలాగుంది అని చెప్పి నన్నే ఆధారాలు ఉన్నప్పుడు లెట్ మీ కంప్లీట్. అలాంటి ఆధారాలు ఉన్నప్పుడు ఆమె చూపించాల్సింది వీడియోలో కాదండి, లెట్ మీ కంప్లీట్. ఎఫ్ఐఆర్ అయింది అతని మీద. స్ట్రైట్ అవే డీజీపీ దగ్గర కంప్లైంట్ పెట్టి లోపలేపించాలి. అతను ఇలాగే బిహేవ్ చేస్తే నేనే లోపలేపిస్తానండి, అందులో డౌటే లేదు. ఎందుకు చెప్తున్నానంటే అతను అఘోరాలుగా ఉండి, నేను ఇక్కడ అఘోరినా కాదా అన్న కూడా నేను మాట్లాడట్లా. ఏ వ్యక్తి కూడా సరే అఘోరా తీసేస్తే ఏ వ్యక్తి అయినా కూడా మనకి ప్రజాస్వామ్యంలో ప్రజలకి రక్షక భటులుగా ఉన్నటువంటి పోలీస్ వారిని ఇష్టం వచ్చినట్టు అమ్మ నా బూతులు తిడుతున్నాడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి అలియాస్ అఘోరా. తప్పు కదా అలా? మనకి ఎల్లవేళలా మనకి రాత్రి పగళ్ళు మన ఇంట్లో దొంగతనాలు జరిగినా, అత్యాచారాలు జరిగినా, మర్డర్లు జరిగినా, వాళ్ళ ఇంట్లో పండగలు కూడా సెలవులు లేకుండా ఆమె విషయంలో ఒకే ఒక్క చోటే నేను సాఫ్ట్ కార్నర్. అది ఎక్కడ అంటే ముత్యాలమ్మ గుడి టెంపుల్ తాలూకు. ఆ తర్వాత అంటే శంషాబాద్లో హనుమాన్ ఆలయం, అక్కడ నవగ్రహాలని కూల్చివేయటం, ఇంకో దగ్గర ఇంకోటి కూల్చివేయడం, ఇంతటి ఘోరంగా జరుగుతుంటే కూడా మన హిందువులు ఏం చేస్తున్నారు? అతని మీద 59/20/25 ఎఫ్ఐఆర్ పిఎస్ మోకిల సైబరాబాద్ అతని మీద పెట్టిన సెక్షన్లో 308 సబ్ క్లాస్ 5, 318 సబ్ క్లాస్ 1, 351 సబ్ క్లాస్ 4, 352 బిఎన్ఎస్ యాక్ట్. అకార్డింగ్ టు యువర్ స్టేట్మెంట్ he is a criminal, cheater 100%, 420. అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాడికి 10 రోజులు వీళ్ళు ఎందుకొని చీటర్ అని తెలియదు కదా, చీటర్ అని తెలియదు కదా. ఇక్కడ ఎవ్వరికి కూడా బోర్డు రాసుకుని నేను చీటరు అని ఉండదండి. ఇదిగోండి 5/2/2025 4,80,000 రూపాయలు ఈ మహిళ శివవిష్ణు బ్రహ్మ అల్లూరి. ఇది ఆల్రెడీ మన గత ఇంటర్వ్యూలో కూడా చూపించాం అతని మీద. ఇదిగోండి ఇది 5 లక్షల రూపాయలు. ఇది అవసరమైతే మీకు కూడా పెడతా. నేను అనేది మీకు అర్థమైతే ఆ చిన్న యూట్యూబ్ స్క్రీన్ మీద ఇవన్నీ అంత పెద్దగా ఏం కనబడవు. మేబీ నేను కూడా పొరపాటు పడిండొచ్చేమో, కానీ ఇలాగ బ్యాంకు చలాన్ చూశాను అన్నది అయితే మాత్రం నాకు గుర్తుంది. ఒకటి సార్, ఇప్పుడు ఏ జర్నలిస్ట్ అయినా, నేను యాంకర్ని కాదు ప్రస్తుతం, తమరికి నా నుంచి కన్ఫర్మేషన్ ఇస్తాను, నేను ఒక జర్నలిస్ట్ని, 8 years ఆఫ్ జర్నలిజంలో ఉన్నాను నేను. నాకు కాస్త కోస్త సమాజం మీద బాధ్యత ఉంది కాబట్టి, అంటే మిగతా వారి గురించి నాకు అనవసరం, ప్రతి ఒక్కడికి ఉండాలి బాధ్యత. లేదండి, నేను చెప్పే ఒకరు వినండి. జర్నలిస్ట్ అనే ట్యాగ్ తగిలించుకుని యాంకర్ గా పనిచేసిన, స్క్రిప్ట్ రైటర్ గా మారిన, లేదు ఇన్వెస్టిగేషన్స్ చేసిన వాడు ఖచ్చితంగా జర్నలిస్టే. నేను దాన్ని కించపరచట్లా. ఇక్కడ నా గురించి నేను చెప్పడం కాదండి. నేను ఈనాడులో చేరినప్పుడు, ఈనాడు జర్నలిజం స్కూల్ కూడా లేదండి అప్పుడు. ఒక స్ట్రింగర్ గా స్క్రిప్ట్ రైటర్ గా నేను 100 మంది రాత పరీక్షలు జరిగితే అందులో 9 మంది మాత్రమే సెలెక్ట్ అయ్యారు. ఆ నవగ్రహాలు నేను ఒక గ్రహాన్ని, నేనే ఒక పెద్ద శనిగ్రహాన్ని. తప్పే ఉంది. నేనేమంటానంటే సార్, నా సైడ్ నుంచి కూడా ఒకసారి అక్కడ మొదలైన నేను యాంకర్స్ ని కించపరచట్లేదు, జర్నలిస్ట్ ని కించపరచట్లేదు. యాంకర్స్ అయినా జర్నలిస్టులు అయినా వాళ్ళు ఒక యూట్యూబ్ వేదికగా పనిచేస్తున్నప్పుడు సమాజంలో మనకంటూ ఒక బాధ్యత ఉండాలా లేదా? ఉందండి. మరి ఆ బాధ్యత లేనప్పుడు మనం యాంకర్స్ గా జర్నలిస్ట్ గా ఎలా చెప్పుకుంటాం? అఘోరి అనే వ్యక్తి పోలీసులను దుర్భాషలాడుతూ ఆడపిల్లని కాపాడుతున్నటువంటి అఘోరి గాడు అదే విషయం గురించి మాట్లాడుతున్నానండి. ఒక ఆడపిల్లని ఎత్తుకెళ్ళిపోయి ఈ రకమైనటువంటి విధ్వంసం సృష్టిస్తే వాడిని పిలిచి ఇంటర్వ్యూలు చేస్తారా? ఒక్క నిమిషం అండి, చెప్పండి సార్. అంటే నేను మహాన్ బావ మార్తాండ తేజ అంతకు మించి నేను తిరితే మామిడి తాండ్రా అంటాను. తప్పేముంది?
ఒక నిమిషం నాకు కూడా టైం ఇవ్వండి. అంటే మీరు మాట్లాడుతున్నారు, నన్ను కూడా మాట్లాడిస్తే మాట్లాడిస్తాను కూడా చాలా మాట్లాడిస్తాను. ఈ మాత్రం మసాలా లేకపోతే ఎవడు చూడ కూడా చూడటం. మసాలాని కాదు సార్, ఎందుకంటే నాకు కూడా కొంత మీ వయసు ప్రకారంగా మీ అనుభవం తక్కువ, నా వయసు ప్రకారంగా నా అనుభవం ఎక్కువ. మీకు మంచిగా చెప్తున్నాను. ఒక్క నిమిషం నన్ను మాట్లాడండి. TV5 మూర్తి ఉన్నాడు, ఆయన జర్నలిస్టా? కాదండి, కేవలం యాంకర్. యాంకర్ అయితే మాత్రము మాట్లాడేటువంటి మాటల మీద వాక్, నోట్లోంచి మాట బయటకు వస్తుంది, టాపిక్ మీద కానీ మాట్లాడే మాట మీద కానీ హోల్డ్ చేసే కెపాసిటీ ఉండాలా వద్దా? అంతకంటే ముందు సబ్జెక్ట్ మీద అవగాహన ఉండాలి. ఏ విషయమైనా కూడా అవగాహన ఉండాలి. ఒక పోలీస్ ఆయన నన్ను అన్నాడు, ఈ అఘోరాలు నరమాంస భక్షణ చేస్తున్నారని చెప్పి బాగా ప్రచారంలో ఉంది కదా అంటే, ఆ ఇంటర్వ్యూ లాస్ట్ మూమెంట్లో సంగతి నేను చెప్తాను. మీరేం పీక్తున్నారు ఆయన అడిగారు. ఆయన మాట్లాడచ్చా ఆ మాట? నేను అప్పుడు ఏమన్నాను, జర్నలిస్టులుగా మీరేం పీక్తున్నారు, అయితే వర్కౌట్ లేదా బ్లాక్మెయిల్, పెట్టవా ఫోను అన్నాను. మైక్ తీశాను, వేసుకో ఇది కూడా అని ముఖం మీద పడేసినట్టు మైక్ పడేసి వెళ్ళిపోయాను. ఇది ఆ గోరా అంటే. అలాగని చెప్పి అక్కడ ఏమన్నా నేను వైలెన్స్ చేశానా? లేదు కదా. హ్యావ్ యు గాట్ మై పాయింట్? ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్ టు టాక్ ది ట్రూత్ బిఫోర్ ద కెమెరా ఆర్ బియాండ్ ద కెమెరా. ఐఎమ్ రెడీ టు ఫేస్ ఇట్. ఆ తెగువ మాలో ఉందండి, జర్నలిస్ట్గాను ఉంది, అఘోరగాను ఉంది. ఇక్కడ అంతకు మించి అని అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇది టేబుల్ మీద ఈ త్రిశూలమే కదా. అవునండి, నా లైఫే ఒక త్రిశూలం. నేను 40 ఇయర్స్కి బ్యాక్, 45 ఇయర్స్ ఉండొచ్చు సుమారుగా. అప్పట్లో నేను ఒక పెద్ద వ్యాపారస్తుడు, కోటీశ్వరుడు. వ్యాపారస్తుడు అంటేనే వంకర బుద్ధి అండి. జర్నలిస్ట్ కూడా వంకర బుద్ధేనండి, తప్పులేదు, నేను అన్నది కరెక్టే. నేను వెనక్కి కూడా తీసుకొని వాడిలే. అఘోరా మాత్రం స్ట్రైట్. అంతేలే, అదే మేమంతా దొంగలు, మీరు మాత్రము. నేను చెప్పేది చాలా క్లారిటీ అండి, చెప్పేది క్లారిటీ. ఒకసారి వినండి. ఇది వంకరగానే ఉంటుంది, ఇది వంకరగానే ఉంటుంది, ఇది మాత్రం స్ట్రైట్. కేవలం పైకి మాత్రమే చూసుకోవాలి. అఘోరాలు ఇప్పుడు అలాగే ఉంటారు. అందులో ఏది నిజము ఏది అబద్ధము అన్నది మీ విజ్ఞతకి మీకు వదిలేస్తాము, మీ అంతటా మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. కుంభమేళా జరుగుతోంది, ఎక్కడెక్కడి నుంచో వేల మంది లక్షల మంది వస్తున్నారు, ఉన్నట్టుండి మాయమైపోతారు. ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎలా మాయమైపోతున్నారు, ఇది ఒక పెద్ద సందేహమే కదా. ఇదే విషయాన్ని పదే పదే రిలే చేస్తూ లేని గొప్పతనాన్ని ఈ అఘోరాలకి అంటగడుతోంది ఎవరు? ఇదే మీడియా కదా. నిజానికి ఎలాగా వెళ్తారు, ఎలా వస్తారు, దాని గురించి కూడా నేను చాలా క్లియర్గా చెప్పిన నా ఇంటర్వ్యూలో. ఎలాగా అంటే, నేను ఇప్పుడు విజయవాడ అయితే హైదరాబాద్లో ఉన్నా, ట్రైన్లో వెళ్తానండి, సేమ్ ఇలాగే వెళ్తా. అక్కడ మాకు అఖాడాల తలకు గుడారాలు అనేవి ఉంటాయి, ఆడికి వెళ్తాం. ఈ సామాను, ఈ బట్టలు, ఈ లగేజ్ ఆడ పెట్టేస్తాం. షాహీ స్నానం అంటే ఎన్ని గంటలకు మొదలవుతుంది? తెల్లవారి 3 నుంచి 5-5:30 లోపల ముగిసిపోతుంది చీకట్లో. ఆ టైంలో నగ్నంగా తిరుగుతున్నాం. ఎవడు చూసి వచ్చాడండి? నెంబర్ 1. అదే ఎండకు కూడా దాటిన తర్వాత ఇలాగే నగ్నంగా తిరిగామే అనుకోండి, ఓకే, నో ప్రాబ్లం. ఎందుకు నగ్నంగా తిరుగుతాము అని అంటే, బట్టలు కానీ ఇంకొక లగేజ్ కానీ ఏదైనా ఉంటాయనుకోండి, భక్తితోటి ఆ గంగలో మునిగి వచ్చేంత వరకు వాడి మనసు స్థిరంగా ఉంటుందా? నా చెప్పులు ఎక్కడ పోయినాయో, నా బట్టలు ఏమైపోయినాయో, నా వస్తువులు ఏమైపోయినాయో, నా బ్యాగేజ్ ఏమైపోయిందో, ఈ యొక్క సందేహంతోనే జీవితం అంతా గడుపుతాడు. అందుకని ఏం చేస్తాడు, అఖాడాల తాలూకు గుడారాల్లో అన్నీ వదిలేసి నగ్నంగా బయటకు వస్తాడు. మళ్ళీ అయిపోయింది, మళ్ళీ ఎవరెళ్ళకు వాళ్ళు వెళ్ళాలిగా. అదే అఖాడాలకు వెళ్తారు, అదే లగేజ్ సర్దుకుంటారు, గుడ్డలు వేసుకునే పోతారు. ఏమీ లేదు అన్నా కనీసంగా కాషాయం తాలూకు టవలైనా కట్టుకుని పోతారండి, అంతేగాని ఎవరు నగ్నంగా ఏమీ తిరగరు. ఇది క్లారిటీ. ఎన్నో కుంభమేళాలకు వెళ్ళినటువంటి ఆ అనుభవంతో నేను చెప్పినటువంటి మాట అది. ఇది కూడా తప్పంటారా?
చెప్పండి సార్. ఇప్పుడు ఇంతవరకు ఈ జర్నీలో అంటే ఈ ఇంటర్వ్యూలో ఆల్మోస్ట్ మీరే మాట్లాడుతున్నారు. నేను సొసైటీకి మీ ద్వారా అఘోరా అనే వర్డ్ కాసేపు పక్కన పెడితే ఒక 73 సంవత్సరాల జీవితాన్ని చూసినటువంటి ఒక వ్యక్తిగా ఇప్పుడు నేను మాట్లాడతాను. అఘోరా అనేది కాసేపు పక్కన పెడితే సమాజంలో జరిగే ప్రతి విషయాలపైన కొన్ని విషయాలపైన నా నుండి కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అది బాధ్యతగా, ఎందుకంటే మనం నా ఇంటర్వ్యూ షేర్ చూసుకున్నా కూడా ఎక్కడ గలీజ్ ఉండవండి. ఒక మెసేజ్ ఓరియంటెడ్ గానే ఉంటాయి నా ఇంటర్వ్యూస్ అన్ని. నేను కూడా టీవీ అనగానే ఆల్మోస్ట్ చూశాను మీ ఇంటర్వ్యూలో. నాకు హీఈస్ ద రైట్ పర్సన్ అనేటువంటి ఒపీనియన్ కలగబట్టే యాక్చువల్గా నేను రావడమైనా జరిగింది. సో అంటే మీ 100 వీడియోస్ 1000 వీడియోస్ ఇంటర్వ్యూస్ ఉన్నాయి, మీ గురించి అన్ని తెలుసు, ప్రజలు మొత్తానికి తెలుసారు. కానీ మనం ఆ ఇంటర్వ్యూస్లోనే లేకపోతే మీ గురించి అవే మాట్లాడకుండా ప్రస్తుతం జరిగే సమాజంలో కొన్ని విషయాలపైన మనం కాసేపు మాట్లాడితే బెటర్ అనేది నా ఫీలింగ్ సార్. సార్, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లో కాదు చాలా ఎక్కువ అయిపోయింది సార్. సోషల్ మీడియాలో ఒక ఆడపిల్లలు లేదంటే ఒక పెళ్ళైన వారు భర్తలకి చూపించాల్సినటువంటి అందాలని, లేదంటే ఆడపిల్లలు కూడా బరితెగించేసి ఆ వీడియోస్ నా ఫ్యామిలీ చూస్తారు, నా తల్లిదండ్రులు చూస్తారు, నా తమ్ముళ్ళు చూస్తారు అనేది కూడా లేకుండా చాలా అర్ధనగ్నంగా బిహేవ్ చేస్తున్నారండి. ఈ సోషల్ మీడియా మీద మీకు ఉన్నటువంటి అభిప్రాయం, మీ ఒపీనియన్ ఏంటి? సోషల్ మీడియా మీద కాదండి, జనాల మీద ఉండే ఒపీనియన్ చెప్తాను, దాన్ని బట్టి మీకు అన్నీ అర్థమైపోతుంది. ఇప్పుడు కొత్తగా మన భారత ట్రెడిషన్ అనేది ఉంది, సంస్కృతి, చీర, బొట్టు, పైట, లంగా, ఓణి, ఇవన్నీ కూడా మన ఇండియన్ ట్రెడిషన్ అండి. నార్త్ ఇండియాకి వెళ్తే పంజాబీ డ్రెస్ అంటారు, అది కూడా ఇండియన్ ట్రెడిషన్కి సంబంధించింది. ఈ లెగ్గీలు ఎక్కడి నుంచి వచ్చాయని కొత్తగా నాకు తెలియగడతాను. వాళ్ళు స్కూటర్లో పోతా అంటారు, వాళ్ళ అంగాంగ ప్రదర్శన రోడ్డు మీద జరుగుతోందా లేదా? ఇదే మాటని నేను అడిగిన సందర్భంగా మోజో టీవీ రేవతి ఎగ్గిరి మీద పడినంత పని చేసింది. ఇక్కడ మన డ్రెస్ మీదనే మన లైఫ్ ఆధారపడి ఉంది. వాటిని బట్టే ఆ క్యారెక్టర్ నిర్ణయం కూడా ఆ డ్రెస్ని బట్టే ఉంటుంది. వాటిని బట్టే పరోక్షంగా అత్యాచారాలకి జరుగుతున్నాయి. అలాంటప్పుడు ఆ డ్రెస్ అంత విపరీతంగా సెక్సీగా ఉంది కాబట్టి మగవాళ్ళందరూ కూడా మానభంగాలు చేయాలని రూలా లేదుగా. కానీ చీ 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 అని నాలాంటి ముసలోడు అయితే అనుకుని పోతుంటాడు. వయసులో ఉన్నవాడు అరే ఒక్కసారి దీన్ని వేస్తే బాగుంటుందిరా అనుకోడా. అలాంటి పరిస్థితిలో ఎందుకు ఈ ఆడవాళ్ళు బిహేవ్ చేస్తున్నారు? ఇవి కూడా మనము సీసీటీవీలో కానీ లేకపోతే ఈ జెమినీ టీవీ కానీ, జెమినీ టీవీ అండి సీరియళ్ళు, ఈ టీవీ కానివ్వండి, అంతమించి జబర్దస్త్ కానివ్వండి, ఇలాంటి అనేక ప్రోగ్రాముల్లో ఆ డ్రెస్సులను అలాగే ఎందుకు ఎక్స్పోజ్ చేస్తున్నారు? తప్పు కదా? కొంచెమైనా సిగ్గు అనిపించట్లేదా ఈ మీడియాలకి? అఫ్కోర్స్ దిస్ ఈజ్ మై పర్సనల్ ఒపీనియన్. ఎవరిని నేను కించపరచడానికి మాట్లాడింది కాదు. మీరు అడిగారు కాబట్టి నేను ఇది మాట్లాడాను, లేకపోతే నేను మాట్లాడాల్సిన సబ్జెక్టే కాదు ఇది.